అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి 9 కోట్లు అవసరమవుతాయని సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని ఆర్ఎండ్బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలో అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్, పంబలేరు వంతెన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అక్కడి పరిస్థితులను మంత్రికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వివరించారు. గూడూరు పట్టణంలో అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్, పంబలేరు వంతెన నిర్మాణాలను మంత్రి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. వంతెన నిర్మాణాల పరిస్థితులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆయనకు వివరించారు. సంబంధిత అధికారులతో చర్చించి వంతెన పూర్తయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. వంతెన నిర్మాణం పూర్తయిన గత ప్రభుత్వం అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేయకపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వంతెన నిర్మాణాలకు 9 కోట్ల నిధులు అవసరమవుతాయని సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయిస్తామన్నారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తామని ఆయన వివరించారు. సునీల్ కుమార్ గారు కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో సరైన ఎస్టిమేషన్లు, డిజైన్ సరిగ్గా చేయని కారణంగా దాదాపుగా 17 కోట్లు ఖర్చు పెట్టి తర్వాత కూడా నిరుపయోగంగా పడిపోయి, సరే ఆ ప్రభుత్వం చేసిన పాపాల వలన చాలా కూడా మాకు బాధలు, బడ్జెట్లు కూడా అనేకమైన ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఇప్పుడే ఈ బ్రిడ్జికి ఇంపార్టెంట్ గా ఇంకా 9 కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నారు. ఆ 9 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇటు నేషనల్ హైవేకు, గూడూరు పట్టణం నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దాని వలన సమస్యలు తొలగిపోవడమే కాక షార్ట్ కట్ లో కూడా ప్రజలకు ఈ యొక్క హైవే ఎక్కడానికి కూడా దగ్గర అవుతుందని చెప్పి అధికారులు, శాసనసభ్యులు గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జిని త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తామని ఈరోజు చేస్తా ఉన్నాము. ఎందుకంటే 17-18 కోట్లు పెట్టిన తర్వాత ఇది నిరుపయోగంగా ఉండడం సమంజసం కాదు. ఎవరు చేసినా తప్పు ఒప్పులు మళ్ళీ సరిదిద్దవలసిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా త్వరలోనే దీని ఎస్టిమేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. సిసి గారు కూడా దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరి ద్వారా పత్రికాముఖంగా తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.